ఈ రోజు మనం కొన్ని బేసిక్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. దీంట్లో ఫస్ట్ వన్ డయోడ్. ఇది ఒక పీ టైప్ సెమీకండక్టర్, అట్లాగే ఒక ఎన్ టైప్ సెమీకండక్టర్ యొక్క జంక్షన్తో ఫామ్ అవుతుంది. ఇది మనకి కరెంట్ని ఒక డైరెక్షన్లోనే అలౌ చేస్తుంది. సో దీన్ని మనం ఒక స్విచ్గా ఆర్ఎల్స్ ఒక రెక్టిఫైర్ కింద అయితే యూస్ చేయొచ్చు. దీంట్లో 2 టెర్మినల్స్ ఉంటాయి, యానోడ్ అండ్ క్యాథోడ్. దీని సింబల్ అనేది ఇట్లా ఉంటుంది. సెకండ్ వన్ ట్రాన్సిస్టర్. ఇది ఒక 3 టెర్మినల్ డివైస్. దీంట్లో మనం ఒక టెర్మినల్లో స్మాల్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ ఆర్ కరెంట్ని ప్రొవైడ్ చేసి మిగిలిన 2 టెర్మినల్స్ దగ్గర హై అమౌంట్ ఆఫ్ కరెంట్ని వోల్టేజ్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి ఒక స్విచ్గా ఆర్ఎల్స్ ఒక యాంప్లిఫైయర్గా అయితే వర్క్ అవుతుంది. దీని సింబల్ అనేది ఇట్లా ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసరికి ఆప్ యాంప్. దీన్నే ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అంటారు. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. దీంట్లో మనకి 2 టైప్స్ ఆఫ్ ఇన్పుట్ సిగ్నల్ని ప్రొవైడ్ చేసి అవుట్పుట్ సిగ్నల్ని కండిషన్ చేస్తారనమాట. ఇది మనకి మోస్ట్ అనలాగ్ సర్క్యూట్స్లో యూస్ చేస్తారనమాట. సిగ్నల్ మీద చేసే అన్ని ఆపరేషన్స్ కి ఆప్ యాంప్ అనేది ఒక బేసిక్ బిల్డింగ్ బ్లాక్. లాస్ట్ వన్ ఎస్సీఆర్ అంటే సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైయర్. దీన్నే థైరిస్టర్ అని కూడా పిలుస్తారు. ఎలాగైతే డయోడ్ ఒక పిఎన్ జంక్షన్ తో ఫామ్ అవుతుందో, ఎస్సీఆర్ అనేది 2 పిఎన్ జంక్షన్ లేయర్స్ తో ఫామ్ అవుతుంది. దీంట్లో థర్డ్ టెర్మినల్ ఉంటుంది, దాన్ని గేట్ అని పిలుస్తారు. ఈ గేట్ ద్వారా ప్రొవైడ్ చేసిన సిగ్నల్ ని యూస్ చేసుకొని ఎస్సీఆర్ అనేది కండక్షన్ ఆర్ నాన్ కండక్షన్ స్టేట్ లోకి స్విచ్ అవుతుంది. సో ఇది ఒక హై పవర్ ఎలక్ట్రానిక్ స్విచ్ కింద అయితే మనకి చాలా సర్క్యూట్స్ లో యూస్ చేస్తారు. దీని సింబల్ అనేది ఎట్లా ఉంటుంది. ఇంకా మీకు ఎలక్ట్రానిక్స్ గురించి ఎక్కువ బేసిక్స్ కావాలనుకుంటే బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అని కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు వీవర్స్.